ప్రభుత్వ హయాంలో ఏపీ అభివృద్ధి వెనక్కిపోయింది. కానీ కూటమి ప్రభుత్వ రాకతో సీన్ కాస్త మారిపోయింది. విధ్వంసం నుంచి వికాసం వైపు ఏపీ పరుగులు పెడుతోంది. పెట్టుబడులతో పూర్వపు కళను సంతరించుకుంటోంది. బ్రాండ్ ఏపీ సాధనే లక్ష్యంగా సీఎం చంద్రబాబు కృషి సఫలీకృతమవుతోంది. జగన్ 5 ఏళ్ల విధ్వంస పాలనతో శిథిలమైన ఏపీ మళ్లీ ఊపిరి పోసుకుంటోంది. రాజధాని అమరావతిలో పనులు పరుగులు పెడుతున్నాయి. జగన్ రివర్స్ ప్రయోగాలతో దెబ్బతిన్న పోలవరం ప్రాజెక్టుకు పనుల కళ వచ్చింది. పల్లెల్లో ప్రగతి వికసిస్తోంది. రాష్ట్రానికి పెట్టుబడుల రాక మొదలైంది. ఎన్డీఏలో టీడీపీ కీలక భాగస్వామిగా ఉండడంతో రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం సహకరిస్తోంది. ఈ పరిస్థితులను చంద్రబాబు పూర్తిగా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్లీ ఆంధ్రప్రదేశ్కు పునర్వైభవం తీసుకొచ్చేందుకు కంకణం కట్టుకున్న సీఎం చంద్రబాబు బ్రాండ్ ఏపీ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. కొత్తగా 53,922 కోట్ల పెట్టుబడులు రానున్నాయి. ఈ పెట్టుబడులతో 83,437 మందికి ఉద్యోగాలు దక్కనున్నాయి. దీనికోసం 27 సంస్థల ప్రతిపాదనలకు రాష్ట్ర స్థాయి పారిశ్రామిక ప్రోత్సాహక మండలి ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో 2,181 కోట్లతో 2,783 మందికి ఉద్యోగాలు కల్పించేలా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ సంస్థలు చేసిన ప్రతిపాదనలకు ఎస్ఐపిబి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అదేవిధంగా ఇదివరకే ఆమోదం పొందిన సంస్థలు చేసిన సవరణలతో సహా క్లీన్ ఎనర్జీ రంగంలో 42,171 కోట్ల పెట్టుబడులకు అనుమతి లభించింది. మొత్తం 19,835 మందికి ఈ సంప్రదాయేతర ఇంధన వనరుల సంస్థల ద్వారా ఉద్యోగాలు రానున్నాయి. 314 కోట్లతో 11,000 మందికి ఉద్యోగాలనిచ్చే ఎంఎస్ఎంఈ ప్రైవేట్ ఇండస్ట్రియల్ పార్కులకు చేసిన ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్ లభించింది. అదేవిధంగా 2,713 కోట్లతో 2 ప్రైవేట్ మెగా ఇండస్ట్రియల్ పార్కుల ఏర్పాటుకు సమ్మతి తెలిపింది. ఏపీఐఐసి ప్రతిపాదించిన 1,597 కోట్ల ప్రతిపాదనలతో 1,179 మందికి ఉద్యోగాలనిచ్చే పరిశ్రమల స్థాపనకు ఆమోదం లభించింది. ఇక రాష్ట్రంలో 3,183 కోట్లతో పరిశ్రమలు స్థాపించి 2,694 మందికి ఉద్యోగాలు ఇచ్చినందుకు గాను ఆయా సంస్థలకు ప్రోత్సాహకాలనిచ్చేందుకు ఎస్ఐపిబి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాగా రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా ఏపీ ప్రసిద్ధి చెందిందని సీఎం చంద్రబాబు అన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ప్రథమ స్థానంలో ఉందన్నారు. టీపీసీఐ నిర్వహించిన ఇండియా ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ సమ్మిట్ 3వ ఎడిషన్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలో అనేక అవకాశాలున్నాయని వివరించారు. ఈ రంగంలో ఏపీ $50 బిలియన్ ఆర్థిక వ్యవస్థ కలిగి ఉందన్నారు. వ్యవసాయం నుంచి 35% జీఎస్డీపీ వచ్చే రాష్ట్రం ఏపీ మాత్రమే అని వివరించారు. ఐటీకి సరికొత్త గమ్యస్థానం విశాఖ అన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్, బెవరేజ్, ఆక్వా, ఇతర వ్యవసాయ ఆధారిత పరిశ్రమల ఏర్పాటుకు ఏపీలో ఉన్న అపారమైన అవకాశాలు, మౌలిక సదుపాయాలు, ప్రభుత్వ పాలసీలను వివరించారు. రైతుల కోసం అంతర్జాతీయంగా కొత్త మార్కెట్లను అన్వేషిస్తున్నామన్నారు. ఆక్వా, బెవరేజెస్ రంగాల హబ్గా ఏపీ ఎదుగుతోందని, పెట్టుబడిదారులు ఫుడ్ ప్రాసెసింగ్, ఆక్వా తదితర రంగాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేయాలని ఆహ్వానించారు. అమెరికాలోని సిలికాన్ వ్యాలీలా అమరావతిలో క్వాంటమ్ వ్యాలీని ఏర్పాటు చేస్తున్నామని చంద్రబాబు వివరించారు. బిల్ గేట్స్ తో కలిసి ఏపీ ప్రభుత్వం ముందుకెళ్తోందన్నారు. 15.6% fruit production, and also in course of time it will be 25%. All states put together 75%. Andhra alone we are going to contribute 25% of fruit in the country. That is going to happen. Both Government of India and Government of Andhra Pradesh, we are working together how to mitigate our farmers. As on today, 2,26,000 hectares are under aquaculture. ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ఏపీలో ఎన్నో అవకాశాలున్నాయని సీఎం చంద్రబాబు తెలిపారు. ఫుడ్ ప్రాసెసింగ్ లో ఏపీ 9% వాటాతో $50 బిలియన్ విలువను కలిగి ఉందన్నారు. 200 కోట్ల పెట్టుబడులు దాటితే మెగా ప్రాజెక్టుగా పరిగణించి ప్రత్యేక ప్రోత్సాహకాలు అందిస్తామన్నారు. వచ్చే 5 ఏళ్లలో ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో 1,00,000 కోట్ల మేర పెట్టుబడులు సాధిస్తామన్నారు. కేవలం ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో గతేడాదిగా 10,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయని సీఎం స్పష్టం చేశారు. Call what is happening in food processing.
one of the largest industry in the world and valued at about $8 trillion. But India, as rightly mentioned, our secretary, honorable secretary, is fast moving. If you see here, $37 billion in 23, we are expecting to move $700 billion by 2030. It is only a moderate estimate. There is lot of opportunities in food processing. మరోవైపు మహిళా అభ్యున్నతికి సైతం కూటమి ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తుంది. ఈ క్రమంలోనే వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్‌ప్రెన్యూర్ విధానంలో భాగంగా 1,00,000 మంది మహిళలను పారిశ్రామికవేత్తలుగా తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందుకు బ్యాంకర్లు కూడా పూర్తిగా సహకరించాలని ఇప్పటికే సీఎం చంద్రబాబు కోరారు. మొత్తానికి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఏర్పాటుతో ఏపీ మళ్లీ కొత్త కళ సంతరించుకుంది. అభివృద్ధి దిశగా వడివడిగా అడుగులు వేస్తుంది. పెట్టుబడుల వెల్లువ సంస్కరణలతో ప్రగతి పథంలో దూసుకుపోతుంది.